అవునా ఆనంద? మొత్తానికి అతి త్వరలోనే నిన్ను బయటికి పంపించేయటానికి మీ పిన్ని మీ అమ్మని కూడా సిద్ధం చేసేస్తుంది. ఆవిడ నా మీద ఇలా ప్లాన్ చేస్తే నేనేమైనా ఊరుకుంటానా? ఎవరిని పడితే వాణ్ణి చేసుకుంటానా? అవునా? వాళ్ళేం చేసినా తలదించుకొని పడుంటున్నావు. రేపు తలదించుకొని పెళ్లి చేసుకుంటావు. అందులో ఏముందమ్మా విచిత్రం? అంటే ఇందాక నాకు జరిగిన అవమానానికి నేను నోరు మూసుకొనున్నానా? అంతేగా మరి. హలో అత్తయ్య గారు. ఎలా ఇచ్చాను కౌంటర్ అటాక్? నన్నే ఇంట్లో నుంచి పంపించేస్తాను అని ఛాలెంజ్ చేస్తారా? చూసారా, ఆ మాటకి సమాధానంగా ఎలా తమరిని పస్తులు పడుకోబెడుతున్నాను? దామిని చేత ఇలా చేపించింది నేను. దామిని దృష్టిలో మీకన్నా ఇంట్లో కుక్కకే తను ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేశాను ఈ రోజు. రేపు తన దృష్టిలో మీ స్థాయి ఎంత కిందకి పడిపోబోతుందో చూస్తూ ఉండండి. అంటే పొడి పనిచేస్తుందన్నమాట. ఈ చెమటలు పట్టి పట్టి రెండో స్టేజ్లో తెల్లారే వరకు నాన్ స్టాప్ గా మోషన్స్ పట్టుకుంటాయి. మోషన్సా? ఆ తర్వాత స్టేజ్ 3 శరీరంలో శక్తి పూర్తిగా కోల్పోయి బాత్రూమ్ కమోడ్ మీదే కూలబడిపోతారు. ఒంటి నిండా విషపు పొక్కలొచ్చి అవి పెరిగి ఒళ్ళంతా గడ్డలు గడ్డలుగా మారిపోతాయి. చివరికి ఆ గడ్డలు చితికి మీ శరీరాలు మొత్తం మాంసపు ముద్దలయ్యి ఆ ముద్దలు కరిగి పూర్తిగా లిక్విడ్ గా మారిపోతారు. ఒక్క ఫ్లష్ తో డ్రైనేజ్ లోకి అలాగే వెళ్ళిపోతారు. ఇట్స్ గాన్, పోయింది ఫటాఫట్. ఏంది మీళ్ళు గ్లాసు జ్యూస్తో మనల్ని కూడా జ్యూస్ చేసి డ్రైనేజీలో కలిపేసేదానికి ప్లాన్ చేసి ఉంటారు. ఇట్లాంటి వైలెన్స్ నేను ఏ మలయాళం సినిమాల్లో కూడా చూసుండలేదు. ఎందుకు ఇలాంటి పని చేశారు? మీరు చేసిన పనికి ఇది శిక్ష అక్క. మీరు అత్తయ్య గారికి పాలు లేకుండా చేసి పస్తులు పడుకోబెడితే మేము మిమ్మల్ని శాశ్వతంగా పైకి పంపే ఏర్పాటు చేశాం. అంటే ఇంకా మన జీవితం ముగిసిపోయినట్టేనా? పెద్దమ్మా,
ఇప్పుడు మీ ఒంట్లో పనిచేస్తున్న ఆ కెమికల్ రియాక్షన్ ని పోగొట్టే మందు కూడా మా దగ్గరే ఉంది. అది వాడితే మీరు బ్రతుకుతారు కూడా. శరణ్య ప్లీజ్ మందివు, మేము బతకాలి, మమ్మల్ని బతికించు ప్లీజ్ శరణ్య. వదులు, దూరంగా ఉండు. మీరు బతకాలి అంటే చేసిన తప్పుని వెంటనే సరి చేసుకో. ఏం చేయాలి చెప్పు. అత్తయ్య గారిని పస్తులు పెట్టిన మీరే పెళ్లి పాలు తెచ్చి కాంచి ఆవిడకి ఇవ్వాలి. అంతే కదా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఆ మెడిసిన్ త్వరగా ఇవ్వు శరణ్య ప్లీజ్. ముందు నేను చెప్పింది చేస్తేనే మందు మీకు దక్కుతుంది. ఈలోపు ప్రాణాలు పోతే ప్రాణం పోయేలోగానే పని పూర్తి చేయండి మరి. 10 నిమిషాలు మీకు టైం ఉంది, ఈలోగా కానివ్వండి.